హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ ఫిబ్రవరి నెల మరొక ఆదివారం, రెండవ ఆదివారం ఈ ఆరాధనలో పాలుబొమ్మలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబములను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి భద్రతను ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని నిలబెడుతుంది, ఆ మాటే మనల్ని నడిపిస్తుంది, ఆ మాటే మనల్ని బలపరుస్తుంది. గడిచిన కొన్ని వారాలుగా మనం ఒక వాగ్దానం మాట వింటున్నాం. ఈ పూట ఆ వాగ్దానంలో ఉన్న ఇంకొక మాటను మనం ధ్యానం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం వల్ల చదువుదాం. చూడండి, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం రాసిన మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆ మాట తీశారా? తీసిన వాళ్ళందరూ దాని మీద మీ కుడి చేయి పెట్టి ఆమెన్ చెప్పుకోండి. అందరూ కూడా ఆ మాట మీద చేయిపెట్టి ఆమెన్ చెప్పండి. ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో మనందరి జీవితాల్లో సంఘంలో ప్రభువు నెరవేర్చునుగాక. మునుపటి కంటే అధికమైన మేలు. గట్టిగా ఆమెన్ చెప్పండి. అది ఏదైనా కావచ్చు. వస్తువా, వాహనమా, ఇల్లా, ఉద్యోగమా, వ్యాపారమా, పెళ్ళ, లేకపోతే ఏదైనా స్థలం పొలం కొనడమా, ఇల్లు కట్టడం, ఏదైనా కావచ్చు. మునుపటి కంటే అధికమైన మేలు ఈ సంవత్సరం ప్రతి వారి జీవితాల్లో నా ప్రభు జరిగించునుగాక. విశ్వసించండి, ఈ సంవత్సరం అధికమైన మేలు దేవుడు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం అధికమైన కృప దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ సంవత్సరం మునుపు మనం బాధపడ్డాం బలహీనతలు చూసుకొని, మునుపు బాధపడ్డాం సమస్యలు చూసుకొని, మునుపు బాధపడ్డాం ఇబ్బందులు చూసుకొని. ఈ సంవత్సరము వాటిని చూసి మనం బాధపడ్డాం కాదు, వాటి మీద మనం జయం పొంది అధికమైన మేలు పొందేట్లు సహాయం చేయునుగాక. అక్కడ రాసిన మాట, మీ మీద పశువులు మనుష్యులు విస్తరిస్తారు. అంటే మనం ఏదో 4 గేదెలు కొంటామని కాదు, లేదా మనుషులు మనకేదో పని వాళ్ళకి వస్తారని కాదు. నీ ఆత్మీయ జీవితంలో సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏది నీకు ఇక మీద కొదువ అనే మాట వినబడదు. ఆమెన్ చెప్పండి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇది కొదువుగా ఉంది, ఇది ఇబ్బందిగా ఉంది, ఇది కష్టంగా ఉందని. కానీ కొదువ అనే మాట నీ నోట, నీ ఇంట, నీ జీవితంలో రాకుండా నా దేవుడు ఈ సంవత్సరం అధికమైన మేలులతో నింపునుగాక, అధికమైన కృపలతో నింపునుగాక, అధికమైనటువంటి అభిషేకంతో నింపునుగాక, అధికమైన ప్రార్థన జీవితంతో నింపునుగాక, అధికమైనటువంటి ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవంలో నింపునుగాక, అధికముగా దేవునితో సహవాసం చేసేటట్లు నా ప్రభువు ఈ సంవత్సరం ఒక్కొక్కరిని నింపునుగాక. అలా నింపాలంటే మనం దేవుడు మనకిచ్చిన ఏం చేయాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశా. మొదటిది, దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు మనం వినియోగించుకోవాలి. ప్రతిరోజు ఆ తలాంతులు వాడుకోవాలి. మరలా నేను అవన్నీ జ్ఞాపకం చేయట్లేదు, క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది, మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగాలంటే దేవుడు మనకు ఒక తలాంతు ఇచ్చాడు. కుటుంబంలో బాధ్యత అనే తలాంతు, బిడ్డల్ని పెంచే తలాంతు, కష్టపడినది జాగ్రత్త చేసే తలాంతు, కుటుంబంలో ఏది వ్యర్థంగా ఖర్చు పెట్టకోకుండా దేవుని కొరకు మన బిడ్డలను సమకూర్చే తలాంతు. ప్రతిరోజు దేవుడి తలాంతులు ఇచ్చాడు కదా, ఇచ్చిన ఈ తలాంతులు దేవుని కొరకు వాడబడేట్లు దేవుడే నిలబెట్టునుగాక. ప్రతిరోజునండి ఆయన మునుపటి కంటే అధికమేలు చేయాలని ఆశ అందరికీ ఉంటుంది. తెల్లవారు లేవగానే ఈరోజు ఏ మేలు పొందుకోవాలి అని ఆశ ఉంటుంది. తెల్లవారు లేవగానే ఈరోజు ఏం సంపాదించాలి, ఎటు వెళ్ళాలి, ఎలా కష్టపడాలి, ఆలోచనలు అందరికీ ఉంటాయి. వెళ్ళే మార్గాల్లో క్షేమం కోరుకుంటాం, చేసే పనిలో నెమ్మది కోరుకుంటాం, మనకిచ్చిన కుటుంబంలో ప్రతిరోజు పరలోకంగా ఉండాలని ఆశపడతాం. ఇవన్నీ కోరుకుంటున్న మనం
మునుపటి కంటే అధికమైన మేలు మన ఇంట్లో జరగాలన్నా, మునుపటి కంటే అధికమైన మేలు మన కుటుంబంలో జరగాలన్నా, మునుపటి కంటే అధికమైన మేలు మన బిడ్డల జీవితంలో జరగాలన్నా, మునుపటి కంటే అధికమైన మేలు మన వ్యక్తిగత జీవితంలో జరగాలన్నా, మొట్టమొదట మనం చేయాల్సిన పని చెప్పనా, మీరు నేను మనందరం కలిసి దేవుడిచ్చిన తలాంతులు మనము వాడబడేట్లుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ప్రతిరోజు ఒక తలాంతు ఇచ్చాడండి, ప్రార్థన చేసే తలాంతు. దానిలో మనం ఎక్కడ కూడా సన్నగిలిపోకూడదు, ప్రార్థన చేస్తుండాలి. మనకు తెలియని వాళ్ళ కోసమైనా సరే మనము ప్రార్థించే వారిగా మనకిచ్చిన తలాంతును వాడుకుందాము గాక. మన రక్త సంబంధికులు, నేను చెప్పాను కదా గడిచిన వారం, ఒక పేపర్ మీద రాసుకోండి. మన రక్త సంబంధికులు ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు, మన కుటుంబంలో ఎంతమంది ఇంకా దేవుళ్ళు నడిపించబడకుండా ఉన్నారు, వారందరూ రక్షించబడేట్లుగా ఒక పేపర్ మీద రాసుకొని, ఆ పేపర్ మీద మీరు రోజు చేయబెట్టి, ఈ వాగ్దానం చేయబెట్టినట్టుగా ప్రతిరోజు, అయ్యా ఇదిగో వీరి కొరకు ప్రార్థిస్తున్నాం, వీరి కొరకు ప్రార్థిస్తున్నాం, వీరి ఆరోగ్యం కొరకు, వీరి కొరకు ప్రార్థిస్తున్నాం, వీరి రక్షణ కొరకు, వీరి కొరకు ప్రార్థిస్తున్నాం, వీరిలో ఉన్న మూర్ఖత్వం తొలగిపడేట్లుగా వీరి కొరకు ప్రార్థిస్తున్నాం, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కలిగేటట్లుగా వీరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగోనయ్యా నా చేతి పనిలో, నా ఉద్యోగం, నా వ్యాపారంలో నాకున్న ఆటంకాలు తొలగించబడి ప్రతిదీ రాసుకోండి. ప్రతిదీ ఒక పేపర్ మీద రాసుకొని వాటి మీద చెయ్యి పెట్టి మీరు ప్రార్థన చేసి చూడండి. ఈ సంవత్సరం మీరు చేసిన ప్రతి ప్రార్థనకి నా దేవుడు జవాబుని ఇవ్వబోతున్నాడు. మనం అనుకోవచ్చు, నేను చేస్తే కూడా ప్రార్థన కార్యం జరుగుతుందా అని అనుకోకండి. మన నోటితో అవ్వదు అనే మాట మనం ఎందుకు పలకాలి, జరగదు అనే మాట మనం ఎందుకు మాట్లాడాలి? నా దేవునికి సమస్తము, అది కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారే, సాధ్యమే. ఆమె చెప్పండి. మన దేవుడు సమస్తము చేయగలడు. ఆమె చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ విషయాన్ని మన మనసులో పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి, వాగ్దానం ఎత్తిపట్టండి. అయ్యా ఇదిగో నా సమస్య, ఇదిగో నా ఇబ్బంది, ఇదిగో నా ఆర్థిక పరిస్థితి, ఇదిగో నా అనారోగ్య పరిస్థితి, ఇదిగో నా గర్భఫల విషయమై పరిస్థితి, ఒక్కొక్కటి దేవునికి చెప్పి చూడండి. మీరు చెప్పిన ప్రతిదీ నా దేవుడు ఖచ్చితంగా వింటాడు, విని ప్రతిదానికి జవాబునిస్తాడు. ఇచ్చిన ప్రతిదీ నీ కుటుంబంలో నీవు పొందుకున్నట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు గట్టిగా మరొకసారి ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పడుతున్నామో నాకు తెలియకపోవచ్చు, అనుభవిస్తున్న వారికి అర్థమవుతుంది. ఏ కుటుంబంలో ఏ సమస్యతో ఉన్నా, ఏ కుటుంబంలో ఏ బాధతో ఉన్నా, ఏ కుటుంబంలో ఏ కలవరంతో ఉన్నా మీరు అనుకోవచ్చు, నేనే కష్టపడుతున్నానండి, నేనే బాధపడుతున్నానండి, నన్ను ఎవరు పట్టించుకోలేరు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని చూసే దేవుడు ఉన్నాడు, మీ మొర్ర వినే దేవుడు ఉన్నాడు, మీకోసం దిగి వచ్చే దేవుడు ఉన్నాడు. బలహీనతలో ఉన్నప్పుడు మీరు విశ్వాసంతో అడిగి చూడండి, అయ్యా నా ఈ బలహీనతని స్వస్థపరచమని. డాక్టర్లు కూడా వల్ల కాదని అంటారేమో, కానీ మన దేవుడు ఒక్క మాటతో స్వస్థత కలుగు చేయునుగాక. విశ్వాసమేనండి మన పెట్టుబడి. మనం ఆయనకేదో నిలువు దోపిడి ఇవ్వక్కర్లా, ఆయనకేదో మనం తీసుకుని వెళ్ళి ఇవ్వక్కర్లేదు. మన విశ్వాసంతో, అయ్యా ఇదిగో ఈ విషయంలో నా కార్యం జరిగించవని మీరు అడిగి చూడండి విశ్వాసంతో. ఈ రోజు నుంచి మీరు ఒక పేపర్ మీద మీ సమస్యలో ఏది ఉన్నది రాయండి. ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్యని రాసి ప్రతిరోజు చేయబెట్టి ప్రార్థన చేయండి. ఆ సమస్య మీద మీకు దేవుడు జవాబుని ఇవ్వకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగండి. ప్రతిరోజు మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇవన్నీ పొందుకోగలిగాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో, ప్రతి నిమిషంలో దేవుని మీదే మనం ఆధారపడుతున్నాం. దేవునితోనే మనం కలిసి నడుస్తున్నాం. దేవునితోనే మన పయనం కొనసాగిస్తున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టాడని, ఆయన మనల్ని పట్టించుకోవట్లేదని, ఆయన మనకు దూరంగా ఉన్నాడని మనం ఎందుకు అనుకోవాలి? ఆయన సమీపంగా ఉన్న దేవుడు, ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకునే దేవుడు, ఆయనతో మనతో నిలిచి ఉండాలని ఆశపడే దేవుడు. అందుకే కదా ఆదాము హవ్వలతో చల్లపూట వేళ సహవాసం చేయడానికి దిగి వచ్చాడు. ఆ ఆదాము హవ్వ దేవుడిచ్చిన మహిమ దేహాన్ని పోగొట్టుకున్నారని, మహిమను దూరం చేసుకున్నారనే కదా ఆయనే మన కోసం దిగొచ్చాడు. ఎందుకు అనుకున్నారు? మనతో కలిసి నడవటానికి, మనతో కలిసి సహవాసం చేయడానికి, మనతో కలిసి యాత్రలో ముందుకు సాగడానికి. మనం లేకపోతే ఆయన నడవలేడా? మనం లేకపోతే ఆయన సాగలేడా? మనం లేకపోతే ఆయన ముందుకు వెళ్ళలేడా? వెళ్ళగలడు. కానీ ఆయన పోలికలు చేసుకున్న మనల్ని విడిచిపెట్టలేక. ఒకసారి మీరు ఆలోచించండి, కడుపును పుట్టిన బిడ్డలు కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటారు. కొన్నిసార్లు తీసుకుని వెళ్ళి అనాథాశ్రమాలు వదిలేస్తుంటారు. వాళ్ళు ఎంత చేసినా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఎక్కడైనా చనిపోద్దా? చెప్పరేంటండి? పిల్లల మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రులు ఎక్కడైనా చనిపోయిద్దా? వాళ్ళ మీద ప్రేమ ఎక్కడైనా తగ్గుద్దా? అయ్యో నా కొడుకు నన్ను ఎలా చేశాడు, నా కూతురు నన్ను ఎలా చేసినా అని ఎప్పుడైనా అనుకుంటారా? వాళ్ళు ఎంత చేసినా సరే
వాళ్ళ మీద ప్రేమ ఎలా తగ్గదో, ఈ లోకంలోని తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే మనల్ని ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన ఏర్పాట్లో, ఆయన ప్రణాళికలో సిద్ధపరచుకున్న దేవుడు, ఆయనతో కూడా నిత్యత్వంలో మనం ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు మన కోసం ఇంకెంత తల్లడిల్లిపోతుంటాడు. ప్రతిరోజు మనం ఆయనతో సహవాసం చేయాలనే కదా ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆయనతో మనం సహవాసం చేయాలనే కదా మన కోసం వచ్చి రక్తాన్ని కార్చాడు. ఆయనతో సహవాసం చెయ్యాలనే కదా మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఎన్నిసార్లు దేవుడు మనకిచ్చిన తలాంతులు వినియోగించుకోకుండా మనం ఉంటున్నా మన కోసం ఇంకా ఆయన చేతులు చాపే ఉంచాడు. ఆయన చేతులు చాపి ఉంచాడు కనుకే మనం సజీవులుగా ఉన్నాం. ఆయన చేతులు చాపి ఉంచాడు కనుకే ఈ చేత్తో ఒక ముద్ద తినగలుగుతున్నాం. ఆయన ఇంకా చేతులు చాపి ఉంచాడు కనుకే ఆయన సన్నిధిలో ఈ విధంగా ఆరాధించగలుగుతున్నాం. ఏమండి, లోకంలో ఉన్నవాళ్ళు బ్రతకట్లేదా? లోకంలో ఉన్నవాళ్ళు జీవించట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళు కష్టపడట్లేదా? లోకంలో ఉన్నవాళ్ళు సంపాదించట్లేదా అనే ప్రశ్న రావచ్చు. కానీ వారు కష్టపడుతున్నారు, మనం కష్టపడుతున్నాం. దేవుని ఎరగని వారు ప్రయాసపడుతున్నారు, మనం ప్రయాసపడుతున్నాం. కానీ వాళ్ళ ప్రయాసకి మన ప్రయాసకి తేడా ఏంటి చెప్పనా? వాళ్ళ ప్రయాస ఈ భూమి మీద ఉన్నంత వరకే. వాళ్ళ ప్రయాస ఈ భూమి మీద జీవించినంత కాలమే. సంపాదన అయినా, కష్టపడడం అయినా, పోగు చేసుకోవడం అయినా, ఏదేదేదో సంపాదించి కూర్చుకోవడం అయినా, కానీ మన ప్రయాస ఏంటి చెప్పనా? ఇక్కడ ఉన్నంత వరకు ఆయన కృపతో నింపబడి, ఇచ్చిన దానితో తృప్తిపడి, ఆ రోజు ఇచ్చిన ఆహారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిని, మరొక రోజు దేవుడు చూసుకుంటాడని నమ్మకంగా మనం జీవిస్తున్నాం చూసారా? మరొక రోజు నా దేవుడు ఉన్నాడు, నాకు ఆధారం అని అనుకుని బ్రతుకుతున్నాం చూసారా? ఆ నిరీక్షణతో మనల్ని ఎక్కడ ఉన్నంతకాలం 70, 80, 100, 120 సంవత్సరాలు జీవించేంతవరకు తోడుగా ఉండడం కాదు, నిత్యత్వంలో మనం చేరేంత వరకు కూడా, ఆ నిత్యత్వంలో యుగ యుగాలు, ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, యుగ యుగాలు ఆయనతో ఉండేటట్లుగా మనకి లెక్కలేని భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడే. ఆ భాగ్యాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయనను చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు అన్నిటిని తలంచుకుంటూ ఈ ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగిపోవదుముగాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ఫరో దాస్యం నుంచి, కఠిన బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత సంబరపడ్డారు, పాటలు పాడారు. దేవుడు మమ్మల్ని విడిపించాడు, దేవుడు మమ్మల్ని విడిపించాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, సంబరపడ్డారు. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి, సముద్రం ఎదురయ్యేసరికి అక్కడ వచ్చింది అసలు బాట. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఎందుకు మమ్మల్ని సముద్రం దగ్గర తీసుకొచ్చావు? సముద్రంలో ముంచి చంపుదామనా? ఐగుప్తులో సమాధులు లేవనా? ఐగుప్తులో ఆహారం లేదనా? ఐగుప్తులో మేము పోషించబడలేకపోయామనా? ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు అని తిరగబడ్డం మొదలుపెట్టారండి. ఈ రోజున మనం కొన్నిసార్లు ఆ ఐగుప్తులోంచి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలుగా దేవుని మీద తిరగబడట్లేదా? ఆ ఐగుప్తులోంచి వచ్చిన ఆ ఇశ్రాయేలు ప్రజలాగా ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడుతున్నాం? ఎన్నిసార్లు దేవుని మీద సణుక్కుంటున్నాం? ఎన్నిసార్లు దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనే మాటలు మాట్లాడుతున్నాం? ఈ రోజున పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానన్న వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం వినియోగించుకోవాలి. ప్రతి తలాంతు, అది ప్రార్థన అనే తలాంతు కావచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకమైన తలాంతు కావచ్చు, కృపా వరములు అనే తలాంతు కావచ్చు, ప్రవచించే తలాంతు కావచ్చు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టే తలాంతు కావచ్చు. ఏ తలాంతు అయినా సరే ఆ తలాంతును ఈ జీవం, ఈ ప్రాణం, ఈ ఊపిరి ఉన్నంత వరకు వాడబడేట్లుగా మన జీవితం కొనసాగునుగాక. ఏదైనా ఒక వస్తువు అది పని చేసేంతసేపు మనం వాడుకుంటామా? వాడుకోమండి. వాడమా? మిక్సీ కానీ ఇంట్లో వాడే చిన్న చిన్న వస్తువులు, మిక్సీలు ఉన్నాయా, గ్రైండర్లు ఉన్నాయా, ఇవన్నీ ప్రతిరోజు వాడకాలే కదా, వస్తువులే కదా. అవి పని చేసేంతవరకు చక్కగా వాడుకుంటాం. ఎప్పుడైనా పని చేయలేదన్నప్పుడు ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం. చక్కగా చెప్పారు. పని చేయకపోతే తీసి పక్కన పడేస్తాం. అలాగే మనం పని చేసినంత వరకు దేవుని సన్నిధిలో స్తుతిస్తాం. అలా అని చెప్పి పని చేయం అని అనుకున్న తర్వాత దేవుడు తీసి పక్కన పడేయడు. ఆయన మనల్ని నిత్యత్వంలో చేర్చుకోబోతున్నాడు. ఆయన రొమ్మును ఆనుకునేటట్లుగా మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆయనతో యుగ యుగాలు ఉండేటట్లుగా, ఈ వ్యక్తితో నాకు పని లేదులే, ఈ వ్యక్తి నాకేం ఉపయోగపడలేదులే, ఈ వ్యక్తి నా కోసం ఏం ప్రయాసపడలేదులే అని విడిచిపెట్టాడండి. ఒక్కసారైనా దేవుని కోసం ఏదో పని చేసి ఉంటారు కదా, ఒక్కసారైనా దేవుని కోసం ఏదో ఒక కార్యం జరిగించి ఉంటారు కదా, అది జ్ఞాపకం చేసుకుంటాడండి. ఇదిగో నా కోసం పలానప్పుడు నిలబడ్డారు,
పలానప్పుడు నా కోసం ఇదిగో ఈ ప్రయాసపడ్డారు, పలానప్పుడు నా కోసం ఇదిగో సాక్ష్యం చెప్పారు, పలానప్పుడు నన్ను బట్టి ఇదిగో ఈ కార్యం జరిగిందని చెప్పి అందరి ఎదుట నన్ను కనపరిచారని ఆ ఒక్క విషయాన్ని బట్టి దేవుడు ఎంతగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారో తెలుసండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మనం మర్చిపోక, దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏది మర్చిపోకూడదండి. మునుపటి కంటే అధికమైన మేలు మనకు చెయ్యాలి అని అంటే, చెప్తున్న ఒక మాట వినండి, మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగాలి అని అనుకుంటే మొదట మనకు దేవుడు ఏ ఉపకారం చేశాడో అది జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఇదిగో పలానప్పుడు ఈ కార్యం చేసావు, పలానప్పుడు ఇదిగో ఈ సహాయం చేసావు, ఏదో ఒక వ్యక్తి ద్వారా నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం అందించావు, ఏ ఒక వ్యక్తి ద్వారా ఇదిగో నా జీవితంలో నేను బలహీనులుగా ఉన్నప్పుడు, నేను సమస్యలు ఉన్నప్పుడు నన్ను ఈ విధంగా వచ్చి బలపరిచావు అని దేవుని ప్రతిరోజు స్తుతించాలండి. ఒక వ్యక్తి మనకు సహాయం చేయాలన్నా అది దేవుని దగ్గర నుంచి మనకు అందాలి. ఆమెను చెప్పండి. ఒక వ్యక్తి మనకి ఏదైనా సహాయం చేయాలన్నా అది దేవుని యొద్ద నుంచి మనం పొందుకునేట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందాలంటే మనము ఇచ్చిన తలాంతులు ప్రతీది మనం ఏం చేయాలి? వాడాలి దేవుని కొరకు. భూమిలో పాతి పెట్టకూడదు. గడిచిన వారం చెప్పాను కాబట్టి దాని గురించి మీకు చెప్పట్లా. తలాంతు ఇచ్చిన వ్యక్తి వాడుకున్నాడు, వినియోగించుకున్నాడు. దేవుని ఎదుటి యజమాని ఎదుటి నిలబడినప్పుడు అంటున్నాడు, బడా నమ్మకమైన నా మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉన్నావు కనుక నిన్నేం చేస్తాను తెలుసా? చెప్పండి. అనేకమైన వాటి మీద నిన్ను నియమించబోతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. దేవునిలో మనం కొంచెం నమ్మకం ఉంటే చాలండి. యథార్థతలో మనం కొంచెం నమ్మకం ఉంటే చాలండి. అంటే మిగిలినదంతా ఇష్టం వచ్చినట్లుగా ఉండమని కాదు వాక్యం. కొంచెంలో అంటే ఇచ్చిన కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే మనల్ని దేవుడు అనేకమైన వాటి మీద నిలబెడతాడు. ఒక చిన్న మాట చెప్తాను, ఆ మాట జ్ఞాపకం చేస్తుండండి. ఇప్పుడు ఒక వ్యక్తిని, మన పిల్లోడు ఉన్నాడండి, మన ఇంటి దగ్గర పిల్లోడు ఉన్నాడు. 10 రూపాయలు ఇచ్చి అక్కడ 5 రూపాయలకు సంబంధించిన వస్తువు ఏదో తెమ్మని పంపించారు. ఎప్పుడైనా పంపించారండి అలా? అసలు మా పిల్లలు వెళ్ళరండి, కొట్ల దగ్గర మేము పంపాం. మా పిల్లలు బుద్ధిగా ఇంట్లో ఉంటారు అనుకుంటున్నారు కదా. 10 రూపాయలు ఇచ్చి పంపించారండి, 5 రూపాయలు అయింది. ఇప్పుడు మిగిలిన 5 రూపాయలు ఆ పిల్లోడు తీసుకొచ్చి ఇవ్వాలా వద్దా? ఇచ్చాడనుకోండి, ఇంకొకసారి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాం. ఆ 10 రూపాయల్లోనే 5 రూపాయలు తెచ్చి సరుకు తెచ్చి 5 రూపాయలు ఇవ్వకుండా అక్కడే కొనుక్కొని తిన్నాడు. పిల్లలు కదా, తింటారులేండి, తప్పు కాదు. తిన్నాడు అనుకోండి, ఇంకొకసారి 100 రూపాయలు ఇచ్చి పని చెప్తారా? ఎందుకని అప్పచెప్పట్లా? ఈ కొంచెంలోనే నమ్మకం కనపడలా, ఈ కొంచెంలోనే నమ్మకత్వం కోల్పోయాడు. ఈసారి 100 రూపాయలు ఎలా ఇస్తాం? 10 రూపాయలు ఇచ్చిన దాంట్లో 5 రూపాయలు ఖర్చు అయిన తర్వాత 5 రూపాయలు కనీసం వచ్చి ఇదిగో అమ్మా 5 రూపాయలు ఉన్నాయి అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరే వెళ్ళరా కొనుక్కో 5 రూపాయలు కానీ అంటారు కదా. మీరు పిల్లల్ని అలా విడిచిపెట్టరుగా, చక్కగా కొనుక్కోరా అంటారు. కానీ అలా ఇవ్వకూడదు, ముందుగానే కొనుక్కొచ్చుకున్నాడు అనుకోండి, రెండోసారి 100 రూపాయలు కాదు, 500 కాదు, ఇంకో 10 రూపాయలు కూడా పిల్లడికి ఇవ్వరు. అంటే దాని అర్థం ఏంటంటే ఇచ్చిన కొంచెంలో నమ్మకత్వం చూడాలి, ఇచ్చిన కొంచెంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్, దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితం, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం, వీటన్నిటిలో మనం నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ఎదుట మనం నమ్మకస్తులుగా ఉండాలండి. ఆయన ఎదుట మనం నమ్మకం కలిగిన వ్యక్తులుగా మార్చబడాలండి. ఆ నమ్మకత్వంలో మనం అంచెలంచెలుగా ఎదిగేవారిగా మార్చబడదుము గాక. ఆ నమ్మకత్వంలో ఆయన కొరకు సాక్షులుగా జీవించగలిగిన వారిగా తీర్చిదిద్దబడదుము గాక. ఈరోజు నీ మాటలు వింటే మన జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలుగు చేయాలంటే మొట్టమొదటిది నమ్మకత్వం మనం ఉండాలి. మొట్టమొదటిది తలాంతులు వాడుకోవాలి. ఇది జరిగిన తర్వాత ఆయన మనకు చేసే మేలు ఎలా ఉంటుందో తెలుసా? మీకు చెప్పాను గడిచిన వారం. ఈ నమ్మకత్వం కలిగి, ఈ యథార్థత కలిగి, ఈ తలాంతులు మనం వాడుకుంటే మరొక మేలు దేవుడు చేస్తాడు. అదేంటి తెలుసా? నీకు చేసిన సమస్త క్షేమమును బట్టి, నీకు చేసిన సమస్త ఉపకారములను బట్టి, నీకు చేసిన సమస్త మేలులన్నిటిని బట్టి నీ
శత్రువులు నీకు దేవుడు చేసే మా కార్యాలు మేలును చూసి గడగడ వణుకుతారంట. ఆమెను చెప్పండి. భయపడతారంట, దిగులు పడతారంట. లేఖనాల్లో చదివాం. ఈ రోజున దేవుడు నీకు మేలు చేస్తే చేసేళ్ళ వాళ్ళకి మేలు అని అనడంట. అమ్మో, వాళ్ళ దేవుడు ఇంత తోడుగా ఉన్నాడా, ఈ విధంగా వాళ్ళకి కార్యాన్ని చేశాడా అని నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను నిందించిన వాళ్ళు, దేవుడుంటే కార్యం చేయమను అని అనేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని చూసి దిగులు పడిపోతారంట భయంతో. ఇక వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని దిగులు పడిపోతారంటండి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉంటుంటే రాజులందరూ, ఆ ప్రాంతంలో ఉన్న రాజులందరూ కూడా భయపడిపోయారు, దిగులు పడిపోయారు. వీళ్ళు ఎలా వెళ్తున్నారు, వీళ్ళ సైన్యం ఏంటి, వీళ్ళ బలగం ఏంటి, వీళ్ళ నాయకుడు ఎవరు, వీళ్ళ నడిపించే దేవుడు ఎవరు అని ఏ ఒక్క రాజు కూడా వాళ్ళ ముందు నిలబడడానికి ధైర్యం చేయలేకపోయాడు, దిగులు పడిపోయాడు. ఈరోజు నిన్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపా వరములను బట్టి నీ శత్రువు నిన్ను చూసినప్పుడు భయంతో దిగులు పడేట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించండి. ప్రతిరోజు కూడా ఈ మేలులు మాకు కలగాలంటే ఇలా మేము ఉండాలి, ఇలా మేము జీవించాలని మీరు మనసులో పెట్టుకోండి. మూడో విషయం అంటే చెప్పనా, నీతిమంతులతో మనం చెప్పాలి మేలు కలుగుతుందని. ప్రతి ఒక్కరితో మీరు చెప్పాలి, అయ్యా దేవుడి మేలు చేస్తాడు, దేవుడి మేలు జరిగిస్తాడు అని మీరు చెబుతూనే ఉండాలి. అలా మీరు చెబుతూ ఉండగా ఒకవేళ వాళ్ళలో నీతిమంతులుగా ఒకవేళ లేకపోయినా మీరు నీతిమంతులుగా ఎన్నుకొని చెప్పారు చూసారా, మీ మాటను బట్టి వారు కూడా నీతిమంతులుగా మార్చబడుదురు గాక. నీతిమంతునికి బిడ్డలుగా వారు కూడా మార్చబడుదురు గాక. నీతిమంతునికి వారసులుగా వారు కూడా తీర్చిదిద్దబడుదురు గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మునుపటి కంటే అధికమైన మేలు నాకు కలగాలి అని ఆశపడుతున్నాం. మునుపటి కంటే అధికమైన మేలు నేను పొందుకోవాలి, నాకు కలగాలి, నాకే కలగాలి అని అనుకుంటున్నాం. అనుకున్న మనం ఇచ్చినటువంటి తలాంతులు వాడుతున్నామా? వాడాలి, మొదటిది. రెండవది, నువ్వు అలా వాడి దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు చేసే మేలును చూసి నీ శత్రువులు భయంతో దిగులు పడిపోతారు. మూడవది, నువ్వు నీతిమంతులతో చెప్పాలి దేవుడు మీకు మేలు చేస్తాడని. ఇప్పుడు మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనం. ఈ మాట చదవండి ఒకసారి. 4వ మాట మనం వింటున్నాం. మరలా చదవండి. 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. 4వ మాట మనం వింటున్నాం. క్లుప్తంగా నేను ముగిస్తాను 15-20 నిమిషాల్లో. ఈ 4వ మాట మనం వింటూ ఉండగా వారికి మేలు చేయుటకు యెహోవా వారి యందు ఆనందిస్తున్నాడు. ఈ రోజున మన యందు దేవుడు ఆనందిస్తున్నాడా? మనకు మేలు చేయడానికి దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా? ఇంతకీ దేవుడు ఆనందిస్తే ఏం జరుగుతుంది? దేవుడు ఆనందిస్తే ఏమవుతుంది? అసలు దేవుడు ఆనందం ఎలా వస్తుంది? దేవుడు మన యందు ఆనందించాలి, దేవుడు మన యందు సంతోషించాలి అని అంటే ఆయన మన యందు ఆనందించితే మనకు మేలు చేస్తాడు. ఆ మాట మరలా చదవండి ఒకసారి. అందరూ కూడా వినండి, అందరూ కూడా చూడండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఎవరా వారు? రక్తము చేత కడగబడిన వారు. ఎవరా వారు? నమ్మకంగా దేవునిలో ఎదుగుతున్నవారు. ఎవరా వారు? దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన చేతి పని, దేవుడిచ్చిన వ్యాపారంలో దేవుని కొరకు కొంచెములో నమ్మకంగా బ్రతుకుతున్నవారు. ఎవరా వారు? దేవుని సన్నిధిలో దివారాత్రులు ప్రార్థించేవారు. ఎవరా వారు? మానగా దేవుని సన్నిధిలో కనబడేవారు. ఎవరా వారు? ప్రతి చోట ప్రతి స్థలములో ఆయన గురించి సాక్ష్యం చెప్పేవారు. ఇలాంటి వారికి ఆయన మేలు చేయకుండా ఉంటాడా? ఇలాంటి వారికి ఆయన దూరంగా నిలుస్తాడా? ఆయన అంటున్నాడు, వారికి కదా నేను మేలు చేయడాన్ని ఉద్దేశించుకుంటున్నాను, వారికి కదా నేను మేలు చేస్తానని ప్రకటిస్తున్నాను, వారికి కదా నేను మేలు చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాను. ఈరోజు నీ మాటలు వింటున్న మన చేతులు ఎవరి యందు ఆయన ఆనందిస్తాడు? ఎవరితో ఆయన ఆనందిస్తాడంటే ఒక్కసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 వచనం. మనందరూ తెలిసిన మాటలే, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 వచనం.
అక్కడ రాసిన మాట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రభువు ఎవరిని చూసి చెప్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి ఈ మాట చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. ఈరోజు నా మాట నా గురించి మీ గురించి చెప్పగలుగుతున్నాడు దేవుడు. వీరు నా బిడ్డలు, వీరి యందు నేను ఆనందించుచున్నానని. హెబ్రీ పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది, వీరికి దేవుడని నేను అనిపించుకున్నట్టు వీరిని గురించి నేను సిగ్గుపడను అని అంటాడండి. వీరికి దేవుడు నన్ను అనిపించుకోవడానికి వీరిని గురించి నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? నా కోసం నిందలు అనుభవించారు, నా కోసం అవమానాలు భరించారు, నా కోసం తృణీకరించబడ్డారు, నా నామం నిమిత్తం దూషించబడ్డారు, నా నామం నిమిత్తం హేళన చేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాసిన మాట, ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడో వారికి దేవుడు మేలు చేస్తాడు. ఇంతకీ దేవుడు ఎవరి యందు ఆనందిస్తున్నాడు? ఎవరి యందు దేవుడు ఆనందించాడని ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. మీరు గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ గలిలయ సముద్ర తీరాన నడిచి వెళుతున్నటువంటి ఆ సమయంలో యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత యోహాను గారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఇదిగో, మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ నిమిత్తం నీటిలో మునిగి బాప్తిస్మము పొందండి అని అరణ్యములో ఒక శబ్దముగా యోహాను గారు కేక వేస్తూ ఉండగా, ఆ కేక విన్నవారు అందరూ కూడా ఈ ఎందుకు పొందాలి రక్షణ అంటే చెబుతూ వచ్చాడు, నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడాలి, ఈ పాప లోకం మనల్ని నరకానికి తీసుకుని వెళ్తాయి, ఇవన్నీ మనకు తెలిసిన చరిత్రే. ఇదంతా విన్న తర్వాత, జరిగిన తర్వాత అక్కడ అందరూ వచ్చి బాప్తిసం పొందుతూ ఉంటే అందరూ అడుగుతున్నారు, అయ్యా మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మాకు రక్షణ తీసుకొస్తాడు అన్నారు. మా పితరుల నాటించి ఆ మాట వింటున్నాం. రాబోతున్న మెస్సయ్య మాకు వస్తాడని తెలియజేసిన మాట విన్నాం. మార్గం సరళం చేస్తాడు అన్న మాట విన్నాం. నిత్యత్వానికి నడిపిస్తాడు అన్న మాట విన్నాం. ఆ మెస్సయ్య నువ్వేనా? ఆ రాబోతున్న మెస్సయ్య నీవేనా అని యోహాను గారిని వచ్చిన ప్రజలందరూ అడిగితే యోహాను గారు ఏమన్నారంటే, అయ్యా నేను కాదు మెస్సయ్యని, ఇదిగో నేను నీటి ద్వారా మీకు బాప్తిసం ఇస్తున్నా, కానీ మెస్సయ్య వస్తే మీకు నీటిలోనూ అగ్నిలోనూ బాప్తిసం ఇస్తాడు. ఆయన చెప్పుల వారుని నేను విప్పుటకు కూడా పాత్రుడను కానయ్యా అని ఈ మాటల వాళ్ళతో చెబుతూ ఉండగానే యోహాను సూత్రులకు మాట ఉంటుంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన చూసి అంటాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పాపం నుంచి విముక్తి కలిగితేనే మేలు కలుగుతుంది, పాపం నుంచి విడుదల పొందితేనే మేలు అనుభవిస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణం శిక్షావిధిలో ఉన్నవారు శిక్ష నుంచి తప్పించబడితేనే విముక్తి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి యోహాను గారి ద్వారా బాప్తిసం పొందుకొని అలా లేచి ఒడ్డుకొచ్చాడండి. వెంటనే ఆకాశం తెరవబడింది. దేవుని స్వరము ఆకాశం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందించుచున్నాను. ఈ రోజున మనల గురించి ప్రభు ఆనందిస్తున్నాడా? మనల గురించి ప్రభు సంతోషిస్తున్నాడా?
ఎందుకు సంతోషించడండి? నేను రోజు పాట పాడతానుగా. ఎందుకు సంతోషించడండి? నేను రోజు ప్రార్థన చేస్తానుగా. ఎందుకు సంతోషించడండి? నేను రోజు మందిరానికి వెళ్తానుగా అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభువుకు ఆనందం కలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితం మరింతగా ఈ సంవత్సరం మార్చబడునుగాక. ఒకవేళ మనలో దేవునికి అవిధేయత లాంటి పరిస్థితులు ఉన్నా, దేవునికి అవిధేయత లాంటి కార్యాలు ఉన్నా, వాటన్నిటిని నా దేవుడు ఈ సంవత్సరం ఈ రోజు నుంచే విడిపించి మనల్ని ఆయనతో నడిచే భాగ్యాన్ని దయచేయునుగాక. మన ప్రవర్తన, మన జీవన విధానం దేవునికి ప్రియముగా మార్చబడునుగాక. ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈ రోజున ఆ ఆనందం మన ద్వారా మన దేవునికి కలుగునుగాక. మనల్ని చూసినప్పుడల్లా అనాలంట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమార్తె అని నేను పలకాలండి. అలాంటి వారిగా మనం ఉంటేనంట వారికి మేలు చేయుటకు ఆయన ఏం చేస్తున్నాడు? వారి యందు ఆనందించుచున్నాడు. ఈ రోజున మనకు మేలు చేయడానికి మన యందు ప్రభు ఆనందించాలి. మనకు మేలు చేయాలంటే కనుక ఇష్టపడాలి. ఏదోలే మందిరానికి వచ్చా కూడా మేలు చేస్తా, ఏదోలే అందరితో పాటు ఇల్లు ఇస్తా, అందరితో పాటు పెళ్ళిస్తా, అందరితో పాటు కనకం ఇస్తా, అందరితో పాటు కారు ఇస్తా అని కాదు. మనకు ప్రత్యేకంగా ఆయనకు మన యందు ఆనందించి మనకు మేలు చేసేటట్లుగా మనము జీవించుదుముగాక. దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటే మనల్ని గనులుగా మారుస్తాడు. ఒకసారి దానియేలు గ్రంథం చదవండి ఒక మాట. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19 ఒక మాట చదవండి. దేవుని దృష్టికి మనం ప్రియులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని గనులుగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు ఒక మాట చూపిస్తాను చూడండి. నీవు బహుప్రియుడవు, భయపడకుము, మీకు శుభం కలగబోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట చదువుతున్న మన జీవితాల్లో ప్రభు మనతో ఆ మాట పలికినట్లుగా మన ఆత్మీయ జీవితాలు పులకించునుగాక. నీవు ఎవరివి? బహుప్రియుడవు. ఏమండి, మగవాళ్ళ గురించి చెప్తున్నారంటే అనుకోవచ్చు. నీవు దేవునికి బహుప్రియురాలుగా మార్చబడుదువుగాక, దేవుని సొత్తైన జనాంగంగా మార్చబడుదువుగాక, దేవుని కోసమే బ్రతికే ఆత్మీయ జీవితం కలిగిన వారిగా మనందరము మార్చబడుదుముగాక. ఇంతకీ ఎవరు వచ్చారు? దేనికి చెబుతున్నారు? నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, ధైర్యంగా ఉండు, నీకు శుభం కలగబోతుంది, భయపడకు. ఎందుకు చెప్తున్నాడు? దానియేలు దగ్గరికి వచ్చి దేవుని దూత ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు? మా ఒక్కసారి 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలో 47వ వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. మరియు రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే, అబ్బా విన్నారా మాట? నీవు ఈ మర్మములను బయలుపరచుటకు సమర్థుడవైతే నీ దేవుడు ఎవరట? దేవుడును రాజులకు ప్రభువై నీ దేవుడు మర్మములు బయలుపరిచేవాడిగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున అక్కడ మనం వింటున్న మాట, నెబుకద్నెజరు అనే రాజు దానియేలు పిలిచి అంటున్నాడు, దానియేలు ఇదిగో ఈ భావం నీవు చెప్పగలిగితే, ఈ భావానికి నీవు ప్రత్యుత్తరం ఇవ్వగలిగితే, నేను ఒక మాట చెప్తున్నా విను. నీవు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని, నీవు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని, నీవు ఆరాధించే దేవుడే ప్రభువని, నీవు ఆరాధించే దేవుడే రాజని, నీవు ఆరాధించే దేవుడే, అక్కడ రాసిన మరొక మాట ఏంటి చెప్పనా? దేవతలకు దేవుడని, మర్మములను బయలుపరిచేవాడని నేను నమ్ముతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి అన్నాడా? తర్వాత ఇదంతా జరిగింది, ఈ చరిత్ర జరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం పైన ఒక వచ్చినాడు చూడండి. దానియేలుగా కొన్ని కానుకలు ఇస్తాడు. 48 వచ్చిన అనుకుంటా, 48 వచ్చినాయి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అంటే అనేక గొప్ప దానములు, అంటే ఏది కావాలో అది ఇచ్చేశాడు. చదవండి ఒకసారి. బబులోను సంస్థానం అంతటి మీద, అసలు చూసారా ఎంత చక్కగా దేవుడు హెచ్చించాడో. వారికి మేలు చేయుటకు నేను వారి యందు ఏమవుతున్నాను? అందరు చెప్పండి. వారికి మేలు చేయడానికి దేవుడు ఏమవుతున్నాడు? మనకు మేలు చేయాలని దేవుడు ఆనందిస్తున్నాడు. అయ్యా, నువ్వు చేసే మేలు నన్ను హెచ్చించే మేలు అక్కర్లా. ఆ పూటకి ఆహారం, ఆ పూటకి నాకు అవసరం తీరితే చాలు అని మనం అనుకుంటున్నాం, అది ఇస్తాడు. కానీ దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడితే,
బానిసలుగా వచ్చారు. దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగో, ఇంకా చాలామంది బాలురు వచ్చారు. కానీ వీరు నలుగురు ప్రత్యేకించబడ్డారు. దేనికి? అనేక మంది బాలురు వచ్చారు. ఏది కావాలో తినండి, రాజుగారి భోజనం. ఏది కావాలో తినండి, రాజుగారు తాగే పానం మీరు చెయ్యండి అని అంటే ఎగబడ్డారండి తినడానికి, తాగడానికి. అంతమంది అన్ని రకాలుగా ఇది దొరుకుతారా మనకి? మనం అక్కడ బానిసలం కదా, మనకు బానిస ఆహారం పెట్టాలి, పాసి పట్టిన అన్నం పెట్టాలి, 2 రోజుల క్రితం వండినది పెట్టాలి. కానీ మనకు శ్రేష్టమైనది ఇస్తున్నారే, మనం ఎంత అదృష్టం చేసుకున్నాం, మనం ఎంత ధన్యులు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఎగబడుతున్నారు, తింటున్నారు. కానీ నలుగురు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు. అయ్యా, ఈ ఆహారం ద్వారా మేము అపవిత్రపరుచుకోం, ఈ ఆహారం ద్వారా మా శరీరాలు, మా దేహాలు మేము అపవిత్రం కానివ్వం, మాకు కొంచెం ఈ కార్యం చేయ్యా అని ఆ నపంసకుల అధిపతిని అడిగితే ఒప్పుకున్నాడు, చేశాడు. ఈ రోజున ఈ వీరు ప్రత్యేకించబడడానికి కారణం, ఆ నెబుకద్నెజరు వీరిని ఈ విధంగా గణపరచడానికి కారణం, ఈ 10 మంది, ఈ నలుగురు మిగిలిన వారు తిన్న భోజనం కాకుండా వేరే భోజనం తిన్నా వారి ముఖాలు ఎక్కడ కూడా కళ తప్పలేదు, వాళ్ళ ముఖాలు ఎక్కడా కూడా సౌందర్యం తగ్గలేదు, వారి ముఖాల్లో ఎక్కడా కూడా దేవుని స్వరూపం తగ్గలేదు. మనం అనుకుంటాం, ఏమండి నేనేం ఫ్రూట్స్ తింటున్నానండి నాకు ఆరోగ్యం ఉంటానికి అనుకుంటాం, నేనేం బలమైన ఆహారం తింటున్నానండి నాకు ఆరోగ్యం కలగడానికి అనుకుంటాం. బలమైన ఆహారం ఏంటి చెప్పనా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం తినేవారిగా మార్చబడదుము గాక. ఈ బలమైన ఆహారం నీ ఎముకలకు శక్తినిస్తుంది, ఈ బలమైన ఆహారం నీ దేహానికి శక్తినిస్తుంది, ఈ బలమైన ఆహారం నీ శరీరంలో నరాలలో కూడా ఆ వాక్యము ద్వారా నీవు మునిపెన్నడు చూడని ఆరోగ్యం కలిగేటట్లుగా నా దేవుడు చేయునుగాక. వాళ్ళు శాఖాహారాలండి, శాఖ ధాన్యాలు తిన్నారు. వాళ్ళ ముఖాలు చూస్తేనంట బాలురందరి ముఖముల కంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల ముఖాలు ఎలా ఉన్నాయి? సౌందర్యం, కళ ఉట్టి పడుతున్నాయండి. ఆశ్చర్యపోయాడు ఆ నపంసకుల అధిపతి. రాజు కూడా ఆశ్చర్యపోయాడు, ఇంత సౌందర్యం ఎక్కడిది వచ్చింది, ఇంత కళ ఎలా వచ్చింది వీళ్ళకి? ఆశ్చర్యపోయాడండి. అప్పుడు అంటాడు, ఇదిగో దేవుని దూత దిగి వచ్చి, మనందరూ చదివిన ఆ మాటలో, దానియేలు నీవు బహుప్రియుడవు, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడక్కర్లేదు, నీకు శుభం కలగబోతుంది. ఆమెను చెప్పండి. ఈ సంవత్సరం మీ కుటుంబాలకు శుభం కలుగును గాక, ఈ సంవత్సరం మీ వ్యాపారాలకు శుభం కలుగును గాక, ఈ సంవత్సరం మీ ఉద్యోగాలకు శుభం కలుగును గాక, ఈ సంవత్సరం మీ బిడ్డల చదువులకు శుభం కలుగును గాక, ఈ సంవత్సరం మునిపెన్నడు చూడని మేలులతో దేవుడు మీకు శుభాన్ని కలుగు చేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, దానియేలు నీవు బహుప్రియుడవు. ఇంతకీ దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడు? దేవుడు దానియేలునందు ఎందుకు ఆనందించాడు? ఎందుకు దానియేలుకు మేలు చేశాడు? ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఈ దానియేలు నెబుకద్నెజరు ఇచ్చిన కానుకలు తీసుకున్నాడు, అధిక దానములు ఇచ్చాడు, ఆ సంస్థానం అంతటి మీద అధికారిగా, బబులోను సామ్రాజ్యంలో అధికారిగా నిలబెట్టాడు ఈ దానియేలుని. అయితే ఇక్కడ కానుక తీసుకున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 17 వచనం చూడండి. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. అందుకు దానియేలు ఇట్లా, నేను ఎంత చక్కగా చెప్పాడండి. అక్కడేం చేశాడు? ఇందాక మనం చదివిన దగ్గర అనేక దానములు ఇచ్చాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఇక్కడ కూడా దానాలు ఇస్తున్నాడు. ఈయనెవరు? బెల్షస్సరు. ఈ బెల్షస్సరు కూడా దానాలు ఇస్తుంటుంటే దానియేలు ఒక్క మాట అన్నాడండి. నిజంగా ఆ మాట నాకు చదివినప్పుడు గుండెలను తాకింది ఆ మాట. ఎందుకని అక్కడ దానాలు తీసుకున్నాడు, ఎందుకని ఇక్కడ దానం వద్దన్నాడు? అక్కడ తీసుకోవడానికి గల కారణం, ఇక్కడ వద్దనడానికి కారణం ఏంటి? మరొకసారి చదవండి ఆ మాట. అయ్యా బెల్షస్సర్ రాజా, నువ్వేదో నాకు దాన ధర్మం చేద్దాం అనుకుంటున్నావు, నీ దానములు ఏమన్నాడండి? నీ యొద్ద ఉంచుకో. చదవండి తర్వాత. అబ్బా, మరి ఎవరికైనా ఇచ్చేసుకో. ఇంకా అయితే నేను చేసే పని తెలుసా? నా దేవుడు చెప్పమన్న మాటే నీకు చెబుతాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఎందుకని అక్కడ తీసుకున్నాడు, ఎందుకని ఇక్కడ తీసుకోలేదు?
మనకు ఒక వివేచన ఉండాలి. లోకలకు మాట్లాడటం కదా, ఫ్రీగా వస్తే, ఎంత చక్కగా చెప్తున్నారండి, ఫ్రీగా వస్తే చాలంట. ఫెనాయిల్ కూడా ఉండండి, బాత్రూమ్ కడతా ఉపయోగపడుతుంది, ఉండండి, స్మెల్ రాకుండా జల్లొచ్చు అని అనుకుంటామంట. కానీ దానియేలు దగ్గర మనం చూస్తే బహుప్రియుడిగా ఎందుకు మార్చబడ్డాడు? దేవుడి దానియేలు ఎందుకు ఆనందిస్తున్నాడు? ఎక్కడ కానుక తీసుకోవాలో ఎక్కడ తీసుకోకూడదు అర్థమైంది. ఈ నెబుకద్నెజర్ దగ్గర ఎందుకు తీసుకున్నాడు? బెల్షస్సర్ రాజు దగ్గర ఎందుకు తీసుకోవాలా? నెబుకద్నెజర్ ఇచ్చింది అదే కానుకే కదా, బెల్షస్సర్ రాజు ఇచ్చింది అదే కానుకే కదా. ఈ రెండిట్లో ఎందుకు తీసుకెళ్ళాలో చెప్పనా? ఇక్కడ బెల్షస్సర్ రాజు దేవునికి వ్యతిరేకంగా అక్కడ కూర్చొని పనిచేస్తున్నాడు. ఈ నెబుకద్నెజర్ రాజు యెరూషలేము నుంచి తీసుకొచ్చిన దేవుని సామాగ్రి, దేవుని పరిశుద్ధమైన వస్తువులు అన్నిటిని ఒక గదిలో పెట్టి జాగ్రత్త చేశాడు. నెబుకద్నెజర్ రాజు చనిపోయాడు, ఇక బెల్షస్సర్ రాజు వచ్చాడు. ఈ బెల్షస్సర్ రాజు ఏం చేశాడంటే, ఆ గదిలో భద్రపరిచిన దేవుని పాత్రలు, దేవుని సన్నిధిలో వాడబడే పాత్రలు, దేవుని కోసం వాడబడే పరికరాలు, వాటిని తీసుకొని బయటికి తీసుకొచ్చి 1000 మందితో కలిసి కూర్చొని ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు. ఏ రాజు కదా, నెబుకద్నెజరు ఆ పాత్రలన్నీ జాగ్రత్త చేశాడు. ఈయన కావాలనుకుంటే ఆ బబులోను సంస్థలో ఎన్నో పాత్రలు ఉంటాయి, ఎన్నో ఉపయోగకరమైన వస్తువులు ఉంటాయి. కానీ ఈ బెల్షస్సర్ రాజు చేసిన పని ఏంటంటే, గదిలో దాచబడిన దేవుని వస్తువులను ముట్టి ఆ వస్తువుల్ని అపవిత్రం చేయకూడదు. అది దేవుని పని కొరకు వాడబడ్డాయి, అది దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాయి. వాటిని తీసుకుని వచ్చి లోక సంబంధమైన ద్రాక్షరసం దానిలో పోసుకొని తను తాగుతూ తనతో ఉన్న వాళ్ళందరికీ పోసి 1000 మంది కలిసి కూర్చొని సరదాగా తాగుతున్నారండి. ఈ లోపు జరిగింది ఏంటి తెలుసా? దేవుని చెయ్యి వారున్న గదిలోకి వచ్చేసింది, గోడ మీద రాయడం మొదలుపెట్టింది. మెనే మెనే టెకేల్ ఉఫార్సిస్. ఆ మాట రాయగానే అర్థం కాల, ఏంటి ఈ మాటకు అర్థం, ఏమైంది, ఎందుకు వచ్చింది ఈ మాట, కంగారు పడిపోయాడు. అప్పుడు నెబుకద్నెజర్ కాలంలోనూ దానియేలు అదే సంస్థానంలో అదే అధికారంలో ఉన్నాడు. బెల్షస్సర్ రాజు ఉన్నప్పుడు కూడా అదే అధికారంలో రాజులు మారారు, కానీ దానియేలు మారలేదు. ఆమెను చెప్పండి. పరిస్థితులు మారాయి కానీ దానియేలు మారలేదు. ఆమెను చెప్పండి. నెబుకద్నెజర్ రాజు కూడా దానియేలును సింహాల బోన్లో పడేయడానికి ఒప్పుకున్నా వెంటనే తెల్లవారుతుండగా వచ్చి ఏమన్నా తెలుసా? జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు జీవించే ఉన్నావా? నువ్వు చిరంజీవిగా ఉన్నావా? అప్పుడు ఏమంటాడు తెలుసా? రాజా, నీవు చిరకాలము జీవించుదువుగాక. ఈ రోజున దానియేలు సింహపు బోనులో అందరూ అనుకున్నారు సింహాలు చంపేస్తుంటాయి, ఎముకలు కూడా ముక్కలు చేసేస్తుంటాయి, పిండి చేసేస్తుంటాయి అని అనుకున్నారు. పేడ విరగడైపోయింది అనుకున్నారు. లేకపోతే మనం ఒక ఆజ్ఞ పెడితే చేతులెత్తి ప్రార్థిస్తాడా అని అనుకుని అందరూ ఎలాగైనా దానియేలు లేకుండా చెయ్యాలి. రాజు హెచ్చిస్తున్నాడు, రాజు దానియేలందు ఆనందిస్తున్నాడు. దేవుడే ఆనందిస్తున్నాడండి దానియేలందు. రాజు ఆనందించడం ఒక లెక్క, దేవుడే దానియేలందు ఆనందిస్తున్నాడు. ఈ రాజు అంతా, ఆ రాజు కూడా వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు. చక్కటి మాట అండి అది. అసలు జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు. ఈరోజు నా మాటలు మనం గమనిస్తే ఒక్క క్షణం ఆ మాటలు వింటూ ఉండగానే ఇక్కడ మనం చదివిన మాటలో ఆ నెబుకద్నెజర్ ఇచ్చిన కానుక తీసుకోవడానికి, బెల్షస్సర్ ఇచ్చిన కానుక తీసుకోవడానికి కారణం ఒకే ఒక మాట చెప్తాను నేను. నెబుకద్నెజరు దేవుని అంగీకరించాడు, అన్యుడైనా నెబుకద్నెజరు దేవుని ఒప్పుకున్నాడు. నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఇలాంటి దేవుడు ఇంకొకరు లేరు అని ఒప్పుకున్నాడండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గర కూడా. కానీ బెల్షస్సర్ ఏం చేశాడు తెలుసా? ఆయన మందిరంలో ఉపయోగపడే పాత్రలు తీసుకుని వచ్చి అందరికీ ఆ పాత్రలో విందు చేస్తున్నాడు. తాగండి, మనం బానిసలుగా తీసుకొచ్చిన ఆ ఊరిని తెచ్చిన పాత్రలేగా, తాగండి, వాళ్ళ దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లుగా చేస్తూ ఉండగానే, వాళ్ళు పానం చేస్తూ ఉండగానే వేలు వచ్చింది, చెయ్యి వచ్చింది, రాయడం మొదలుపెట్టేసింది. అందుకే అది చెప్పిన తర్వాత అంటాడు, ఇదిగో అయ్యా నువ్వు నాకు ఇది చెప్తే ఈ కానుకలు ఇస్తా, నువ్వు నాకు ఇది చెప్తే
విన్నారా? నిన్న వచ్చారు చెప్పింది కదా ఎంత అక్కడ అమ్మ, ఇదిగో మీరు నాకు ఇది ఇస్తే అక్కడికి మీరు వెళ్ళవసలా, నేనే తీసుకెళ్ళి మీకోసం చేయిస్తా, మీరు నాకు ఇది చేస్తే అది చేస్తా. వాస్తవానికి దేవుని సేవకులైన బిడ్డలైనా దేవుడు వాళ్ళ ప్రేరేపించి ఇచ్చిందే తీసుకోవాలండి. అది రూపాయి బిళ్ళైనా కావచ్చు. దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఇదిగో ఈ సేవకునికి ఎంత ఇవ్వండి, దేవుడు ప్రేరేపిస్తేనే ఇవ్వాలి. వాళ్ళైనా అది తీసుకోవాలి. నాకెంత ఇవ్వండి, నాకెంత ఇవ్వండి, నాకెంత ఇవ్వండి. అసలు ఎందుకండి అది? ఈ రోజున జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అని రాజు పిలుస్తున్నట్టు నెబుకద్నెజరు అన్యుడు, దేవుడు అంటే తెలియని వ్యక్తి. ఒక మాట చెప్పనా, ఆ దానియేలు రాత్రంతా కూడా సింహాల బోన్లో ఉంటే రాజుకు నిద్ర పట్ల రాత్రంతా. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని కలవరపడ్డాడు. ఈరోజు నిన్ను నా దేవుడు నీ యందు ఆనందించాలని, నీకు మేలు చేయాలని ఈ మాట తెలియజేస్తున్నాడు. అక్కడ తీసుకోవడానికి ఇక్కడ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఒప్పుకున్నాడు కనుక కానుకను తీసుకున్నాడు, దేవుని అంగీకరించాడు కనుక కానుక తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా దేవుని నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా సందర్భం వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువులు అంటారు, అయ్యా మా వాళ్ళ కోసం కొంచెం ప్రార్థన చేయండి అని అంటారు. చేస్తాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. కానీ వాళ్ళకి దేవుని తెలియదు కదండి. అప్పుడు వాళ్ళు కానుకిస్తారు. ఆ కానుక తీసుకుంటే ఏమంటే తెలుసా, కానుక కోసం ప్రార్థన చేశారు అని మనసులో వస్తుంది. అంటే వాళ్ళు తప్పుగా నేను అనట్లేదండి, మాట వరకు చెప్తున్నా. అదే ఆ రోజున మనం కానుక కోసం కాదు, మనస్ఫూర్తిగా వీరి ఆత్మలు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కుటుంబంలో ఒక కార్యం చేసి కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆ కుటుంబం రక్షించబడితే పరలోకంలో దేవుని సన్నిధిలో ఎంత ఆనందం అండి. ఈ రోజున జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అని రాజు కేకవేయడానికి కారణం, దానియేలు ఏమని నేను గొప్పనని చెప్పలా, దానియేలు ఏమని నా దగ్గర ఇదిగోనయ్యా జ్ఞానం ఉంది, దైవాత్మ కలిగిన జ్ఞానం ఉంది అని చెప్పలా. ఆయన దేవుడు చెప్పమన్న మాట మాత్రం చెప్పాడు అంతే. ఆ మాట విని ఎంతటి దైవాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళని మనం కనుగొనగలమా అంటాడండి. ఆ తర్వాత దానాలు ఇచ్చాడు, తీసుకున్నాడు. దానికి ముందు ఇందరూ మనం చదివాం కదా, 47 వచనంలో అనుకుంటా, 2:47 చదివాం. అక్కడ ఏమని రాసిందంటే ఒకసారి చూడండి ఒకసారి. అసలు చూసారండి, రాజు అంటున్నాడండి, ఈ మర్మములను బయలుపరచుటకు అబ్బా నీవు సమర్థుడు అయ్యావు, ఈ మర్మాలన్నీ బయలుపరచబడడానికి నీవు సమర్థుడిగా నీ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. అప్పుడు అంటాడండి, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరిచేవాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అసలు ఈయన ఏమైనా చెప్పాడండి, నా దేవుడిది నా దేవుడిది నా దేవుడిది అని ఏదైనా చెప్పాడా? దానిలో ఎక్కడ కూడా చెప్పినట్టు కనపడదు. కానీ ఆ రాజు నోటితో చెప్తున్నాడు, నీ దేవుడు దేవతలకు దేవుడు, నీ దేవుడు ఇదిగో రాజులకు ప్రభు. నేనే రాజుని అనుకున్నా, నేను కాదు రాజుని, నా మీద నాకు ఒక ప్రభు ఉన్నాడు. ఆమెను చెప్పండి అని రాజు నోటితో ఒప్పుకుంటూ అంటాడు, నీ దేవుడు మామూలుడు కాదయ్యా, మర్మములను బయలుపరిచేవాడు. యోసేపు దగ్గర ఫరో కూడా అదే అంటాడు కదా, 7 సంవత్సరాల కరువు 7 సంవత్సరాల పంట గురించి చెప్పినప్పుడు ఎంతటి దైవాత్మ కలిగిన వారు ఎక్కడున్నారు? ఈ రోజున మన దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన కానీ మనకిచ్చినటువంటి జ్ఞానం కానీ మనం ఇతరులకు ఉపయోగపడే విధంగా, ఇతరులకు ఉపయోగపడడం మాత్రమే కాదు, వారు దేవుని ఘనపరిచే విధంగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఇప్పుడు ఒకవేళ నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందే నేను అనుకోకూడదు. అది ఎవరు చేసినట్టు? దేవుడు చేయడమే. నా చేతిలో ఏముంది? నా వల్ల ఏమవుతుందండి? ఆయన చేశాడు. ఆయన ద్వారానే మనకి కార్యం జరుగుతుంది, ఆయన ద్వారానే మనకి మేలు కలుగుతుంది, ఆయన ద్వారానే మనం అభిషేకం పొందుకుంటాం. ఇక్కడ చదివిన మాట, రాజు నెబుకద్నెజర్ దగ్గర కానుక తీసుకోవడానికి దానియేలు ఇక్కడ తీసుకోవడానికి కారణం చెప్పనా? ఇక్కడ ఏమంటే తెలుసా, నీకు ఈ దానాలు ఇస్తా, నీకు ఇదిగో ఈ ఫలాన్ని ఇస్తా, ఇదిగో నాకు ఇది చెప్పు, ఆ రాసిన గోడ మీద రాసిన అర్థం ఏంటో చెప్పు, అప్పుడు నీకు ఇస్తానంటున్నాడు. నీ దానాలు నీ దగ్గర ఉంచుకోవయ్యా దానయ్య, నీ దానాలు నాకు అవసరం లేదు, నీ దానాలు ఏది నాకు అక్కర్లా, నా దేవుడు చెప్పమన్నది నేను చెబుతా అని చెప్పాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు చెప్పిన ప్రతి మాట
దేవుడు పలకమన్న ప్రతి ఒక్క ఆలోచన మన మనస్సులో దేవుడు స్థిరపరచును గాక. ప్రతిరోజు కూడా మనము దేవుని పాత్రలుగా మార్చబడాలి. ఆ దేవుని పాత్రలుగా మనం మార్చబడినప్పుడు ఈరోజు ఈ హృదయం దేవుని పాత్ర అనుకోండి, ఈ దేవుని పాత్రలో అపవిత్రమైనది పడవచ్చా? అపవిత్రమైనది రావచ్చా? ఎందుకని రాకూడదు? అపవిత్రమైనది దేవుని పాత్రలోకి వస్తే అది మలినమైపోద్దని కాదు, మనలోని అభిషేకమే పోతుందండి. దేవుడిచ్చిన కృప పోగొట్టుకుంటాం. ఆ కృపను మనం ఎవరం పోగొట్టుకోకూడదని ఆయన మన యందు ఆనందించేట్లుగా మనం ఆయన కొరకు జీవించేవారిగా మార్చబడదుము గాక. ఒకసారి 2:46 ఒక మాట చదవండి. 2:46లో నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం, అంటే దానియేలుకని కాదులేండి, దానియేలు సేవించే దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె చెప్పండి. ఈ రోజున దానియేలును సేవించేటువంటి దేవునికి ఎవరు నమస్కారం చేశాడు? నెబుకద్నెజరు రాజు. మామూలు నమస్కారం, అయ్యా నమస్కారం అని అనలా. ఎలా నమస్కారం చేశాడు తెలుసా? సాష్టాంగపడిపోయాడు. పడిపోయి నమస్కారం చేసి అప్పుడు అంటాడు, నీ దేవుడు మర్మాలు బయలుపరిచేవాడయ్యా, నీ దేవుడు దేవతలకు దేవుడయ్యా, నీ దేవుడు రాజులకు ప్రభువు. ఈ రోజున మనల్ని చూసి అన్యులు ఆ మాట చెప్పగలుగుతున్నారా? మనల్ని చూసి అన్యులు ఆ మాట పలకగలుగుతున్నారా? మీ దేవుడు గొప్పోడండి అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఆనాడు అందుకంటే నేను వారికి మేలు చేయాలంటే వారి యందు నేను ఆనందించాలి. వారు నేను ఆనందించే వ్యక్తులుగా మార్చబడాలి. వారు నేను ఆనందించే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలి. నెబుకద్నెజరు ఇక్కడ నెబుకద్నెజరు ఏమంటాడు తెలుసా? 5:16లో నువ్వు నాకు ఇది చెబితే నేను నీకు కానుకిస్తా. 5:16లో రాసుకోండి, చదవదులే కానీ. నీవు నాకు ఇదిగో ఈ విషయం తెలియజేస్తే నీకు ఇన్ని కానుకలు ఇస్తానయ్యా, ఇన్ని దానాలు ఇస్తా. నీ దానాలు నీ దగ్గర ఉంచుకోవయ్యా బాబు, నాకు నీ దానాలు అక్కర్లేదు అని అక్కడ చెప్పమని అన్నమాట చెప్పాడు. అందుకని ఇక్కడ దేవుని అంగీకరించాడు ఈ నెబుకద్నెజరు. అందుకు కానుక తీసుకున్నాడు. అతను దేవుని అంగీకరించలా. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర వస్తువులు ఉన్నాయి, నా దగ్గర కనకం ఉంది, ఇదిగో ఇది నీకు ఇస్తా, ఇది నాకు చెప్పు అంటున్నాడు. నీ దేవుడు గొప్పవాడని ఒక్క మాట కూడా అనలేదు బెల్షస్సరు. ఒక మాట జరిగిన మాట చెప్పిన కింద అదే పేరాల కొంద 5వ అధ్యాయం కొంచెం కింద వచ్చిన చూడండి, 23 వచ్చిన అనుకుంటా చివరిగా. ఒకసారి 19 వచ్చిన చదవండి. ఒకసారి 5వ అధ్యాయం 30 వచనం. ఆ రాత్రియే కల్దీల రాజగు బెల్షస్సరు, విన్నారు ఈ మాట? ఇక ఎంతకాలం బ్రతకలా, ఇంకొక రోజు కూడా లేదు ఆయనకి. దేవునిగా లక్ష్య పెట్టకుండా, దేవుని పాత్రలను దేవుని పాత్రలుగా వాడకుండా, ఏమైతులే ఈ పాత్రలు వాడితే, ఏమైతులే ఈ వస్తువులు వాడితే, ఏమైతులే ఇట్లా ఉపయోగిస్తే అనుకుని వాడాడు. వెంటనే ఆకాశం నుంచి ఒక చెయ్యి వచ్చి రాయడం మొదలుపెట్టింది. కనీసం ఈ చెయ్యి ఎవరిది? అయ్యా దానియేలు, నీ దేవుని నామాన్ని బట్టి నీ దేవుని పేరు నాకు ఒక మాట చెప్పు అని అల్లా. నీవు నాకు ఇది అర్థం చెబితే దానాలు ఇస్తా, ఇది నాకు అర్థం తెలియజేస్తే నిన్ను అధికారిగా నిలబెడతా, గొప్ప దానాలు చేస్తా అని అనుకున్నాడు. అప్పుడు నీ దానాలు నాకు అక్కర్లేదు, దేవుడు చెప్పమన్న మాటని చెప్తా అని ఇదంతా చెప్పిన తర్వాత 30వ వచనంలో చూస్తే, ఏ రోజైతే దేవుని సన్నిధిలో పాత్రను అపవిత్రం చేశాడో ఆ రాత్రియే కల్దీల రాజగు బెల్షస్సరు హతుడాయేను. ఈరోజు నీ మాట వింటున్న తర్వాత దేవుని పాత్రలు, ఈరోజు నీవు నేను, ఈ పాత్రలు ఎలా ఉంటున్నాయి? ఈ పాత్రలు పరిశుద్ధపరచుకుంటున్నామా? ఈ పాత్రలు కూడా అపవిత్రపరచబడుతున్నాయా? చూపులోనో, మాటలోనో, ప్రవర్తనలోనో, అలవాట్లోనో ఎక్కడ దేవునికి అవిధేయతగా బ్రతుకుతున్నాం? ఈ రోజున ఈ పాత్రలు సరిచేయబడితే ఈ పాత్రలను బట్టి నా దేవుడు ఆనందించబోతున్నాడు. ఈ పాత్రలు మనం సరి చేసుకోగలిగితే ఈ పాత్రలను బట్టి దేవుడు మనల్ని మరింతగా ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఒక్క మాట మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారికి
అపవాది వచ్చి ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా, నాకు ఒక్కసారి ఏం చేయి, నమస్కారం చేయి, సాష్టాంగపడు, ఇదంతా నీకు ఇచ్చేస్తా అని అంటే యేసుక్రీస్తు ప్రభువులు ఒప్పుకున్నాడండి? వాక్యంతో గద్దించి పంపించేశాడు. కానీ పేద విధవరాలు కానుకలు పెట్టిలో కానుక వేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆ కానుక పెట్టి దగ్గర కూర్చొని లెక్కేసి అందరితో అంటున్నాడు, ఇప్పుడు వచ్చి కానుక వేసిన వాళ్ళందరిలో ఈ పేద విధవరాలు ఎక్కువ కానుకేసింది. అక్కడ అపవాది అసలు లోకమంతా నీకు ఇచ్చేస్తాను కానుకగా అంటే వద్దన్నాడు. ఇక్కడ పేద విధవరాలు కానుకను లక్ష్య పెడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఏది అంగీకరించాలో ఏది అంగీకరించకూడదో మనకు ఆలోచన వివేచన ఉండాలి. దేవుని సందులో ఆ నెబుకద్నెజరు కానుక దానియేలు తీసుకున్నాడు. బెల్షస్సరు కానుక, నీ దానాలు నాకు అక్కర్లేదు, నీ దగ్గర ఉంచుకో, వేరెవరికైనా ఇచ్చుకో అని అన్నాడండి. ఖచ్చితంగా ఆ మాటలు రాసి ఉన్నాయి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎక్కడ కూడా మనం ఏ విషయంలో దేవునికి ఈ పాత్రలు అవిధేయంగా మార్చబడుతున్నాయో, ఈ పాత్రలు సరిచేయబడాలి. సన్నిధికి వచ్చాం వెళ్ళిపోయాం కాదండి, మన పాత్రలు దేవునికి అర్హమైన పాత్రలుగా మార్చబడును గాక. మన పాత్రలు ప్రతిరోజు కూడా ఆయన రక్తము చేత నింపబడును గాక. మన పాత్రలు ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడును గాక. మన పాత్రలు ప్రతిరోజు ఆయనకు ఉపయోగకరమైన, ఆయనకు అర్హమైన, ఆయనకు ఇష్టమైన పాత్రలుగా మన పాత్రలు మార్చబడును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన చేతుల్లో ఒక చిన్న సాక్షి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే, ఇలాగే ఒక ఊరిలో ఒక తల్లి 10 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటూ మరణం కోసం ఎదురు చూస్తుంది. నాకు మరణం వస్తే బాగుండు, నాకు మరణం వస్తే బాగుండు. ఈ మాట అందరూ వినండి. 10 సంవత్సరాల నుంచి మరణం కోసం పోరాడుతుంది, నాకు మరణం వచ్చేది బాగుండని. ఆ ఊరిలో ఏ సేవకులు వచ్చారని తెలిసినా ఆ సేవకులతో చెప్తుంది, అయ్యా ఒకసారి మా ఇంట్లో అడుగుపెట్టి నా కోసం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయమంటావమ్మా? స్వస్థపరచబడాలని చేయమంటావా? కాదయ్యా, నాకు మరణం వచ్చేటట్లుగా ప్రార్థన చేయి. ఎంతమంది వచ్చి ప్రార్థన చేసినా ఆమెకు మరణం రాలా. రోజు రోజుకి ఆ రోగం ముదిరిపోతుంది, రోజు రోజుకి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. 10 సంవత్సరాల నుంచి మంచంలో ఉంటూ మరణం కోసం ఎదురు చూస్తుంది. మరణం నన్ను ఎప్పుడు కౌగిలించకూడదని ఆశపడుతుంది, కానీ కావట్లా. సరే, ఆ వారు వీరు వచ్చి ప్రార్థన చేసి ఒక మాట చెప్పారంటే, ఇదిగో పలానా యేసన్న గారు కూడా ఉన్నారు కదా మన ప్రాంతంలో, ఆయనతో పిలిపించుకొని ఒక ప్రార్థన చేయించుకో, ఆయనతో పిలిపించుకొని ఒక ప్రార్థన చేయించుకో, దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడని అంటే యేసన్న గారు ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా బాగుపడమని ప్రార్థన చేయమంటావా? వద్దయ్యా, నేను చనిపోవాలని ప్రార్థన చేయి. ఎందుకనమ్మా? నేను చనిపోవాలని ప్రార్థన చేయయ్యా అంటే, అప్పుడు అసలు కారణం ఏంటి చెప్పమ్మా, ఎందుకని నీకు ఇంత బాధపడుతున్నావు, చనిపోవాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే, అప్పుడు చెప్పిందంట, అయ్యా ఇంచుమించు 11-12 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో మా మందిరంలో ఆరాధన జరుగుతుండగా పలానా దానికోసం చెప్పి ఒక కానుకిచ్చా. కానుకిచ్చిన తర్వాత ఆ కానుకని పాస్టర్ గారు మైక్లో చదువుతున్నారు, మా గొట్టాల్లో వినబడుతున్నాయి. నేను ఇంటి దగ్గర ఉన్న అంట్లు తోముకుంటున్నా, అందరి పేర్లు వింటున్నా. నా పేరు వచ్చిద్దేమని చెప్పి ఎదురు చూస్తే నా పేరు రాల. నా పేరు రాకపోయేసరికి ఇక నాకు అంట్లు తోముకునే దాన్ని కోపంతో అంట్లు కడుగుతున్నటువంటి ఆ గిన్నెలు అక్కడ పడేసి పరుగున వెళ్ళి పాస్టర్ గారు చొక్కా పట్టుకొని అక్కడే అందరి ముందు తిట్టేశాను. ఆయన మీద చేయి కూడా చేసుకున్నాను. అయ్యా, ఆ రోజు నాకు తెలియలా ఇది పొరపాటని, ఆ రోజు నాకు తెలియలా ఇది తప్పు, ఇలా చేయకూడదని. నేను ఇచ్చింది చెప్పలేదు, నేను ఇచ్చింది తెలియచేయలేదని చెప్పి ఉక్రోషంతో ఆవేశంతో వెళ్ళి చేశాను. కానీ ఇక తర్వాత ఆ పాస్టర్ గారు అందరి ముందు అమ్మా చెప్తున్నాను చెప్పి మరలా చదివాడు. నాకు సంతోషం వేసి వచ్చేసాను. కానీ ఇక ఆ రాత్రి పాస్టర్ గారు ఆ ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడో తెలియట్లా. సరే వెళ్ళిపోయాడు అని అనుకున్నాం. ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోయిన ఒక సంవత్సరం తర్వాత నా వీపులో ఒక పుండు మొదలైంది. ఇక ఆ బాధ పెరిగి ఇక నేను తట్టుకోలేనంత బాధ అయిపోయింది. ఎక్కడ చూపించినా తగ్గదు అంటున్నారు, ఎక్కడ చూపించినా బ్రతకమంటున్నారు, కానీ చావు వస్తుందని చూస్తే చావు రావట్లా. అందుకే కనబడ్డ వాళ్ళందరినీ పిలిచి నన్ను చనిపోయేటట్లుగా ప్రార్థన చేయండి అని అంటున్నా అని యేసన్న గారు అన్నీ చెప్తూ పశ్చాత్తాపడి ఏడ్చిందంటండి. ఏడ్చిన తర్వాత యేసన్న గారు అన్నారంట, అమ్మా నీ మనసులో ఉన్నదంతా చెప్పావు, దేవుడు విన్నాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి నువ్వు కలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను అంటున్నావు, కానీ ఆ పాస్టర్ ఎక్కడో నీకు తెలియదు. కాబట్టి ఇదిగో నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి ఆ రోజున యేసన్న గారు ప్రార్థన చేసి, అయ్యా ఈమె తప్పిదాలు పొరపాట్లు క్షమించి ఈమె నీ రాజ్యానికి చేర్చుకో
అని ప్రార్థన చేసి కాసేపు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఒక అరగంటలో ఆ ఊరంతా ఒక వార్త, పలానా తల్లి ప్రభు సన్నిధికి చేర్చబడిందని. ఈ రోజున ఈ కార్యం ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేను తప్పు చేశాను, క్షమాపణ కోరుకోవాలి అని ఉందామని అనుకుంది. కానీ ఆయన ఎక్కడుండో తెలియలా. అదే బాధతో కృంగిపోతుంది. ఆ మాట ఇంకొక సేవకుడితో చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంది. ఆమె నిత్య రాజ్యానికి వెళ్ళగలిగింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన యందు దేవుడు ఆనందించాలంటే మనలో ఏ అవిధేయత అనేది ఉండకూడదు. మనలో దేవుడు ఆనందించాలంటే మనలో దేవునికి అవిధేయమైనది కానీ అయిష్టమైనది కానీ ఏది మనలో ఉండకూడదు. దేవుని మందిరంలో పాత్రలను కళంకం చేశాడు బెల్షస్సరు. అక్కడికక్కడే దేవుని కోపం రగిలింది. అక్కడికక్కడే దేవుని కోపం అతని మీదకి వచ్చింది. ఆ రాత్రే ఆ రాజు మరణించాడు. రాజ్యం పతనమైపోయింది. రాజులు మారినా రాజ్యాలు మారినా దానియేలు స్థానం పదిలంగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందరో రాజులు మారారు, కానీ దేవుని నమ్ముకున్నవారు, దేవునికి ప్రియులుగా ఉన్నవారు, వారి స్థానాలు మారలేదు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనందరం దేవుని హృదయంలో ఉండాలండి. ఆ స్థానం మారకూడదు. దేవుని హృదయంలో నీకు నాకు స్థానం ఉందా? దేవుని హృదయంలో మనకు స్థానం కల్పించుకున్నామా? ఆ స్థానం ప్రకారం మనం నడవగలిగితే చాలండి. నిత్య రాజ్యాలైన రొమ్మును అనుకుని మనం జీవించగలుగుతాం. అందుకే దానియేలు నందు ప్రభువు ఆనందించాడు. దానియేలుకు దేవుడు అధికమైన మేలు చేశాడు. ఈ రోజున మనకు అధికమైన మేలు చేయాలంటే మనము మొదటిది తలాంతులను వాడుకోవాలి. రెండవది మనకు దేవుడు చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడు మనకు చేసిన మేలును బట్టి నీ శత్రువులు దిగులు పడబోతున్నారు, భయం కలగబోతుంది. మూడవది నీతిమంతులతో నువ్వు చెప్పాలి దేవుడు మేలు చేస్తాడని. ఆ నీతిమంతుడు మన కోసం రక్తం గార్చాడు. ఆ నీతిమంతుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ నీతిమంతుడు మన కోసం ప్రాణ త్యాగం చేశాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. వీపంతా చాళ్ళగా దున్నబడింది. ఆ నీతిమంతుడు నీకు మేలు చేస్తాడని నువ్వు చెప్పాలి. ఆ నీతిమంతుడు సమాధి చేయబడ్డాడు, కానీ మూడో రోజున మృత్యుంజయుడిగా లేచాడు. ప్రపంచంలోని తెరిచి ఉన్న సమాధి యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధి. ప్రపంచంలోనే ఖాళీ సమాధి యేసు క్రీస్తు ప్రభు వారి సమాధి అని ఆ నీతిమంతుని గురించి నువ్వు చెప్పాలి. నాలుగోది, ఎవరికైనా మేలు చేయాలనుకుంటాడో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. నీ యందు దేవుడు ఆనందించేట్లుగా నీ ఆత్మీయ జీవితం, నీ యందు దేవుడు ఆనందించేట్లుగా నీ పరిశుద్ధ జీవితం, నీ యందు దేవుడు ఆనందించేట్లుగా నీ ప్రార్థన జీవితం, నీ యందు దేవుడు ఆనందించేటట్లుగా దేవుని మర్మములను బయలుపరచగలిగిన జ్ఞానముతో నీవు నేను నింపబడుదుముగాక. ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరం నీ గురించి నా గురించి వినపడేట్లు సహాయం చేయనుగాక. ఈరోజు అయినా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం, అయ్యా నన్ను బట్టి నీవు ఆనందించేట్లుగా నేను మార్చబడతా, నన్ను బట్టి నీవు ఆనందించేట్లుగా నా ఆత్మజీవితం మార్చుకుంటా. ఇదిగోనయ్యా నీ సంధికి చేర్చబడేట్లుగా, నీ కృపలో నేను దాచబడేటట్లుగా, నీ సంధిలో నిత్యము కూడా నేను బలము చేత శక్తి చేత నింపబడేటట్లుగా నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక క్షణం తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ఎవరికి వారం ఒక చిన్న ప్రార్థన. మునుపటి కంటే అధికమైన మేలు నా దేవుడు నీకు కలుగు చేయాలనుకుంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు నా దేవుడు నీకు కలుగు చేయాలనుకుంటున్నాడు. ఒక క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోనండి. ఎవరికి వారే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా మునుపటి కంటే అధికమైన మేలు నేను పొందుకోవాలి. ఈ సంవత్సరంలో నా జీవితంలో కార్యం జరిగించి ప్రభువా, మునుపటి కంటే అధికమైన మేలు చేత నేను నింపబడాలి. నా కుటుంబంలో కార్యం జరిగించయ్యా. నా ఆరోగ్య విషయంలో, నా భర్త విషయంలో, నా కుటుంబ విషయంలో, నా బిడ్డల విషయంలో, నా చేతి పనులు, నా జీవనోపాధుల విషయంలో, నా గర్భఫల విషయంలో నేను మునుపటి కంటే అధికమైన మేలు పొందుకోవాలి. నా పట్ల కార్యాన్ని చెయ్యయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలైన సరిపోయిన వాడవు. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఆ వాగ్దానం ప్రకారం మేము ముందుకు సాగడానికి బలమును, శక్తిని దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, మునుపటి కంటే అధికమైన మేలు మీరు చేస్తే, మునుపటి కంటే అధికమైన మేలు మీరు మాకు చేయాలనుకుంటే
మీరు మాకు ఇచ్చిన తలాంతులు జాగ్రత్తగా వాడబడేటట్లుగా వినియోగించుకోగలిగేట్లు మేము మార్చబడ్డానికి సహాయం చేయండి. అది ఏ తలాంత అయినా కృప, అభిషేకం, ప్రార్థన, వైరాగ్యం, నీలో అంటుకట్టబడడం, మహిమను పొందడం, నిత్యము నీ సందులో గడపటం, సహవాసంలో ఎదగటం, ప్రతి తలాంతుని మేము కాపాడుకోగలిగేట్లుగా సహాయం చేయండి. మేము ఈ విధంగా తలాంతులు కాపాడుకుంటే మీరు మా కొరకు చేసే మేలును చూసి మా శత్రువులు భయపడతారన్నారయ్యా. మా శత్రువుల గుండెలు దిగులు తగులుతుందని సెలవిచ్చారు. ఆ విధంగా మీరు మాకు చేసే మేలులన్నిటి బట్టి స్తుతిస్తూ, మూడోది నీతిమంతులతో మేలు కలుగుతుందని చెప్పమన్నారు. అవునయ్యా, నీవు నీతిమంతుడు అని, నీతికి రాజు అని మేము అనేకులకు నీ మేలును ప్రకటించేటట్లుగా, నీతిమంతులతో మేము చెప్పగలిగేటట్లుగా మమ్మల్ని స్థిరపరచండి. చివరిగా ఎవరి యందు మీరు ఆనందిస్తారో వారికి మేలు చేస్తానన్నారు. అవునయ్యా, మీరు నన్ను చూసినప్పుడు నేను మీకు ఆనందాన్ని కలిగించే వ్యక్తిగా నన్ను మార్చండి. నాకున్న ఈ పాత్ర, ఈ దేహం నీ కొరకు సాక్షులుగా, నీకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా మేము మార్చబడడానికి సహాయం చేయండి. దానియేలును చూసి అంటున్నారు, బహుప్రియుడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు. ఆ విధంగా మేము పిలువబడ్డానికి, ఆ విధంగా మేము మార్చబడ్డానికి, ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మరొకసారి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాల్లో ఎక్కడ కూడా నైనా బాధ, కలవరం, అవిధేయత ఏది వెంటాడకుండా తొలగించి నీ బిడ్డలనైనా మేలులు పొందడానికి అర్హులుగా మీరు మార్చండి. మేలులు పొందడానికి సిద్ధపాటు మీరు కలుగు చేయండి. ఆ విధమైన కార్యాలు చేసి ఈ వారం అంతా మీ బిడ్డల చుట్టూ కావాల్సిన కృపాక్షేమాలతోటి ఉంచండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో వారి మీరు ముట్టి స్వస్థపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి విషయంలో ఈ నెలలో ఒక గొప్ప కార్యమును జరిగించండి. ఆర్థిక పరిస్థితులు నలిగిపోతున్న వారికి వారి జీవనానికి తగినటువంటి కార్యాలు జరిగించండి. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. వారి నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం కలుగు చేసి ఉన్నతమైన మేలుతో నింపి ఈ వాగ్దానం నెరవేర్చమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఆరాధనలో పాలుపొంపులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని అటు ఘనమైన కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో చేరిన కూడిన ప్రతి వారికి, వారి కుటుంబములకును, ఈ వారమంతా వారు చేసుకునే ప్రతి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కష్టాజీతం, కూలి పని, ప్రతి ఒక్కదానికి కృపా సమాధానాలు సదాకాల సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.